నమస్కారం సార్. నమస్కారం అండి. మూసీకి సంబంధించిన అంశం, హైడ్రాకి సంబంధించిన అంశం, రైతు బంధుని ఆ పథకం యొక్క మిగతా దాంట్లో ఉన్న లోపాలను సరిచేసి మేమంతా చక్కబెడుతున్నాం అంటున్నారు. ఈ మూడు అంశాల మీద కొంతవరకు మేము సరైన పద్ధతులకు తీసుకొచ్చాం అంటున్నారు. హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాల విషయంలో కావచ్చు, ఇవాళ వాళ్ళు హైడ్రా కమిషనర్ గారిని చేస్తున్న విషయం కావచ్చు, అట్లా మూసీకి సంబంధించి కూడా మేము దాన్ని వదలం, ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూటీ చేస్తాం అంటున్నారు. ఈ మూడు అంశాలలో వాళ్ళు చెప్తుంది నిజమేనా? రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు తప్పు చేశారని క్లియర్. అది వాళ్ళు కేవలం ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఏవైతే ఇంప్లిమెంట్ చేయలేక ఈ కార్యక్రమాలు చేపట్టారు. హైడ్రా ఇప్పటికే 100 తప్పులు చేసింది. హైడ్రా విషయంలో హైడ్రా ఏదైతే అసలు ఒరిజినాలిటీ ఏదైతే ఉందో వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళే మార్చుకున్నారు, ఎవరు మార్చలా. ముందేమన్నారు, ఔటర్ రింగ్ రోడ్ కాదు మొత్తం హెచ్ఎండిఏ పరిధి అన్నారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్లో పరిధిలో అన్నారు. తర్వాత జూలై నెల వరకే చూస్తామన్నారు. అంతకుముందు వాటిని పట్టించుకోమన్నారు. సో కాంట్రడిక్టరీగా ఉన్నాయి వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళవే కాంట్రడిక్టరీగా ఉన్నాయి. అసలు ఒక వ్యవస్థ ఏర్పడుతున్నప్పుడు పూర్వపరాలు ఆలోచించకుండా వాటి పాలసీస్ అనౌన్స్ చేసిన పెద్ద తప్పు వాళ్ళది. సో మీకు ఇంకా దాన్ని ఇదంతా అవగాహన రాహిత్యం అంటే 100%, దాంట్లో ఏం డౌటే లేదు. అవగాహన రాహిత్యమే. ఊరికి హడావిడి పడిపోయి తొందరపడిపోయి ఏదో చేసేయాలనుకుంటే అవుతాయి పనులు కావు కదా అట్లాగా. ఇప్పుడు మీరు హైడ్రా విషయంలో ఆయన ఫస్ట్ టైం చెప్పిన మాట నిన్నటి వరకు చెప్పలేదు. ఇప్పుడు ఇవాళ ప్రతిదానికి వాళ్ళు చేయదలుచుకుంటే కనుక కేవలం అన్యక్రాంతమైన కెనాల్స్ కావచ్చు, నాలాస్ కావచ్చు, లేకపోతే లేక్స్ కావచ్చు, అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయదలుచుకుంటే హైడ్రా యొక్క పరిధి ఇది, దీనికోసం చెప్పాలి. లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటి మీద చేస్తామంటే దాని పరిధి గురించి చెప్పాలి. లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఫిక్సేషన్ కూడా తప్పే జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్లోకే తీసుకున్నారు. అప్పుడు మరి అట్లాంటప్పుడు కోకాపేటలో పోయి ఎందుకు కొట్టించారు? సో ఏమిటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మరి ఎందుకు కొట్టారు, ఏ ఉద్దేశంతో కొట్టారు అన్నది వాళ్ళకే తెలియాలి. 100% వాళ్ళు ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా చేసిన పనులు ఇవన్నీ. ప్రాపర్ ప్లాన్ లేకుండా అంటే పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని ఈ పని మనం చేస్తున్నాము, ఈ పని చేస్తే దీనివల్ల వచ్చే లాభ నష్టాలు బేరీ చేసుకోవడం కానీ, లేకపోతే ఇది అందరికీ ఇంప్లిమెంట్ చేయాలని కానీ, అందరికీ ఒకటే కదా లా అన్నది, అందరికీ ఒకటే. మీరు ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు మీరు ఫెయిల్ అయినట్టే కదా. మీకు అప్లై చేసి నాకు అప్లై చేయకపోయినా, నాకు అప్లై చేసి మీకు అప్లై చేయకపోయినా వాళ్ళు ఫెయిల్ అయినట్టే. రైతు బంధు మీద ఉంటారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత అనుకోవాలి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కనుక ఇవ్వగలిగిన రోజున ఇచ్చారని అనుకోవాలి. రైతు బంధు కాదుగా వాళ్ళ రైతు భరోసా. అదే మీ పథకాన్ని వాళ్ళు మార్చారు, దాంట్లో కొంచెం వరకు మార్చాము. అన్ని భరోసా అంటే ఏంటి? నమ్మకం. భరోసా అనేది హిందీ వర్డ్. ఆ నమ్మకమే మీరు కలగలేదు ఇంతవరకు. ఇంకా నమ్మకాన్ని ఎట్లా ఇంప్లిమెంట్? రైతులు బోనస్లు ఇస్తున్నారా? రైతులు అసలుకే దిక్కులేదంటే అసలుకే దిక్కులేదు. ఈ సంవత్సర కాలంలో మీ పాలన లేకపోవడం వల్ల ప్రజలు బాగా మిస్ అవుతున్నారు. ప్రజాభిప్రాయం అయితే ఒకటేనండి. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు మోసపోతే గోసపోతారని చెప్పాడు. మేము పట్టించుకోలేకపోయినామే అన్నది కామన్ మ్యాన్లో ఉంది. పబ్లిక్ దీని గురించి పెద్దగా మాట్లాడకపోయినా, బట్ అదర్వైజ్ ఏంటంటే ఎలైట్ పబ్లిక్ ఏంటంటే నో కాంగ్రెస్ హెస్ ఫెయిల్డ్ అనే మాట మాట్లాడుతున్నారు. బట్ కామన్ మ్యాన్ దగ్గరికి వచ్చేవాడికేమో ఆయన మాట మేము వినలేకపోతేమే అనే మాట మాట్లాడుతున్నారు. ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్కి నేను చెప్పదలుచుకోలేదు ఎక్కడ ఏమిటని చెప్పి మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన నిలబడి ఉన్నాను. అయితే లేడీస్ కూర్చున్నారు మాట. వాళ్ళు అసలు ఎట్లా మాట్లాడుతున్నట్టు నేను అనుకున్నాను. ఇంతకుముందు ఏదైనా కొన్ని వీడియోలు చూస్తే ఆ వీడియోలు కావాల్సుకుని చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ లేడీస్ లిటరల్గా తిడుతున్నారు. ఎందుకు తిట్టాల్సి వస్తుంది నాకైతే అర్థం కాదు. చెప్తున్నాను. అప్పుడు అనుకున్నా ఓహో ఈ వీడియోస్ అన్నీ కూడా రియలే అందుకే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.